5 కోట్ల ఆంధ్రుల దశాబ్ద కాలపు కల పార్లమెంట్ సాక్షిగా నెరవేరబోతోందని కూటమి ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. విభజన చట్టంలోని సందిగ్ధతలకు స్వస్తి పలుకుతూ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం తెచ్చిన బిల్లు కాసేపట్లో రాజ్యసభ ముందుకు రానుంది. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లు పెద్దల సభలో కూడా గ్రీన్ సిగ్నల్ సాధిస్తే అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభిస్తోంది. మరోవైపు లోక్సభలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేయగా రాజ్యసభలో ఆ పార్టీ వైఖరి ఏంటన్నది ఉత్కంఠగా మారింది. 3 రాజధానుల నినాదంతో వెళ్లిన వైసీపీకి కేంద్రం తెచ్చిన ఈ చట్టబద్ధత కోలుకోలేని దెబ్బేనా? ఒకవేళ బిల్లు పాస్ అయితే వైసీపీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటోందా, లేక ఉత్తరాంధ్ర కార్డును మళ్లీ తెరపైకి తెస్తోందా? ఐదు కోట్ల ఆంధ్రుల దశాబ్దపు కల పార్లమెంటు సాక్షిగా నెరవేరబోతోందని కూటమి ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. విభజన చట్టంలోని సందిగ్ధతలకు స్వస్తి పలుకుతూ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం తెచ్చిన బిల్లు కాసేపట్లో రాజ్యసభ ముందుకు రానుంది. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లు పెద్దల సభలో కూడా గ్రీన్ సిగ్నల్ సాధిస్తే అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభిస్తోంది. మరోవైపు లోక్సభలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేయగా రాజ్యసభలో ఆ పార్టీ వైఖరి ఏంటన్నది ఉత్కంఠగా మారింది. 3 రాజధానుల నినాదంతో వెళ్లిన వైసీపీకి కేంద్రం తెచ్చిన ఈ చట్టబద్ధత కోలుకోలేని దెబ్బేనా? ఒకవేళ బిల్లు పాస్ అయితే వైసీపీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటోందా, లేక ఉత్తరాంధ్ర కార్డును మళ్లీ తెరపైకి తెస్తోందా అనే అంశాలపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, రాజ్యసభలో ఈ బిల్లుకు ఉన్న మద్దతు ఎలా ఉందంటారు? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. నిన్న లోక్సభలో అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విభజన చట్టం సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాకౌట్ చేయటం, అదే విధంగా సభలో దీనికి ఆమోదం లభించటం, మరోపక్క ఈ రోజు అది ఏదైతే రాజ్యసభ ముందుకు రాబోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి రాజధానికి సంబంధించి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాజధాని ఒక సెంటిమెంట్. అలాంటి రాజధాని విషయంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు, ప్రజలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రోజు రాజ్యసభలో కూడా ఇప్పుడు ఏదైతే ఈ బిల్లు ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. రాజ్యసభలో ఇటు బీజేపీ, అదే విధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు, ఇతర ఎంపీలంతా కూడా ఇటు దీనికి మద్దతు తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో ఇది రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఈ బిల్లు కనుక పాస్ అయి పూర్తిగా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి అయితే నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఊపిరి పోసినట్టు అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి, రాజధాని అభివృద్ధికి సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా కేంద్ర ప్రభుత్వాలు వేగంగా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా మారుతుంది. అదే విధంగా శాశ్వత రాజధానిగా అమరావతిని ఇటు తీసుకురావడంతో పూర్తిగా కూడా అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు కానీ, అమరావతిలో పెట్టుబడులు పెట్టేటువంటి వ్యాపారవేత్తలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ వీళ్ళందరికీ కొంత ఊరట లభిస్తుంది. ఇక రాజధానికి సంబంధించి వేగంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధానికి సంబంధించినటువంటి పూర్తి యాక్టివిటీ ఏదైతే ఉందో అంతా కూడా వేగవంతం అవబోతుంది. మరికొన్ని గంటల్లో రాజ్యసభలో కూడా దీనికి సంబంధించినటువంటి ఈ బిల్లుకి ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. నరేంద్ర, అదేవిధంగా వైసీపీ ఎంపీలు చర్చలో పాల్గొంటారా, లేక వైసీపీ లోక్సభ తరహాలోనే వాకౌట్ చేస్తారా? మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఈ బిల్లుకు మద్దతు తెలుపుతుందని చాలా మంది ఆశించారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రాజధానికి సంబంధించి అలా వ్యవహరించినప్పటికీ ఈసారి పద్ధతి మార్చుకుంటారు, 3 రాజధానులు పక్కన పెట్టి అమరావతి ఏకైక రాజధాని అనే విధంగా ఆయన ముందుకు వెళ్తారని అందరూ ఆశించారు. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వ్యవహరించడం, దీనివల్ల పూర్తిగా కూడా నిన్న వాళ్ళ సభ్యులు వాకౌట్ చేయడం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నవ్యాంధ్ర రాజధాని అమరావతి పూర్తిగా కూడా అభివృద్ధి చెందాలంటే అందరూ సహాయ సహకారాలు అందించాల్సినటువంటి నేపథ్యంలో ఆ ప్రధాన ముఖ్యమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యవహరించడం, ఆయన అమరావతికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా రాజధాని మార్పుకు సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం, వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తే ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు చూసేటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఇతర పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజధానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎంపీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి ఇదే స్ట్రాటజీ ఈ రోజు కూడా రాజ్యసభలో కూడా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న లోక్సభలో వాళ్ళు వాకౌట్ చేశారు, ఈ రోజు రాజ్యసభలో కూడా వాళ్ళు సహకరిస్తారనేటువంటి నమ్మకం అయితే లేదు. కానీ పూర్తిగా వాళ్ళు సహకరించినా సహకరించకపోయినా ఈ రోజు ఈ బిల్లు అయితే ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించినటువంటి కీలక బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత ఇక దానికి సంబంధించి వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది.